దాదాపు 40 ఏళ్లుగా పార్టీకి ఆ కుటుంబం విధేయతగా ఉంది. అవకాశాలు మాత్రం ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నాయి. కానీ నిత్యం అవమానాలు జరుగుతూనే ఉన్నాయంట. కారణాలు ఏవైనా తమకు జరుగుతున్న అవమానాలపైన ఈ రాజకీయ కుటుంబం తీవ్ర ఆవేదనలో ఉందంట. స్థానిక మంత్రి పేషీలో పక్క నియోజకవర్గం నేతలతో ఇంటా బయట విభేదాలు ఆ రాజకీయ కుటుంబాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయంట. 4 దశాబ్దాల సహనానికి చరమగీతం పాడి తాడో పేడో తేల్చుకునే సందర్భం ఆసన్నమైందా? లేక అధిష్టానమే చొరవ తీసుకోబోతోందా? అవమానాలు దిగమింగలేక అసహనంతో రగిలిపోతున్న ఆ రాజకీయ కుటుంబం తమ సమస్యను ఏ విధంగా పరిష్కరించుకోవాలని చూస్తోంది? సుగవాసి కుటుంబం అడుగులు ఎటువైపు పడనున్నాయి? లేట్ చేయకుండా ఈ స్టోరీ చూడండి. సుగవాసి పాలకొండ రాయుడు కుటుంబం 1978 నుంచి రాజకీయాల్లో ఉంది. 4 సార్లు రాయచోటి ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన కొడుకులిద్దరూ రాజకీయాల్లో ఉన్నారు. రాయచోటి టౌన్లో ఇప్పటికీ ఆ కుటుంబానికి మంచి పట్టు ఉంది. వీరు మొదటి నుంచి టీడీపీలోనే కొనసాగుతున్నారు. నియోజకవర్గంలో చాలా మంది నాయకులు పార్టీలు మారినప్పటికీ వీరి కుటుంబం మాత్రం టీడీపీలోనే కొనసాగుతూ వస్తోంది. అయితే పాలకొండ రాయుడు తర్వాత ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి వారి వారసులు సుగవాసి బాలసుబ్రహ్మణ్యం, సుగవాసి ప్రసాద్ బాబులు చాలాసార్లు ప్రయత్నాలు చేశారు. కాని చంద్రబాబు అవకాశం కల్పించలేదు. అవకాశం లభించలేదు అనే అసంతృప్తికి లోనవ్వకుండా పార్టీలోనే కొనసాగుతూ యాక్టివ్గానే పనిచేస్తూ వస్తున్నారు. గత 2024 ఎన్నికల్లో రాజంపేట అసెంబ్లీ నుంచి సుగవాసి బాలసుబ్రహ్మణ్యంకు అవకాశం ఇచ్చినప్పటికీ ఆయన గెలవలేకపోయారు. మొదటి నుంచి రాయచోటిలో రాజకీయం చేసిన కుటుంబం కావడంతో టికెట్ దక్కినా ఎన్నికల ప్రచారానికి చాలా తక్కువ సమయం ఉండడంతో పక్క నియోజకవర్గమైన రాజంపేటలో గెలవడం కష్టతరంగా మారిందట. అంతేకాదు అప్పటికే అక్కడ ఉన్న టీడీపీ నాయకులు 3 వర్గాలు విడిపోయి ఉండడంతో సమన్వయం కుదరక పరిస్థితులు కలిసి రాలేదని మరో టాక్ ఉంది. మొదటి నుంచి టీడీపీ ఖచ్చితంగా గెలిచే నియోజకవర్గాల లిస్టులో రాజంపేట ఉన్నప్పటికీ కొత్త ప్రయోగాలు చేయడం వల్ల చేజేతులారా ఓడిపోయారని రాజకీయ వర్గాల్లో టాక్. గత ఎన్నికల్లో ఓడిపోయినా పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి కనీసం ఇన్ఛార్జిగా కొనసాగుదామంటే ఆ ఛాన్స్ కూడా దక్కడం లేదట. అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్ రాజుతో నిత్యం పోరాడుతూ గొడవలకు దిగుతున్నారు. ఇంతకాలం పార్టీ అవకాశం ఇవ్వలేదని బాధపడ్డ సుగవాసి కుటుంబానికి ఇప్పుడు అవకాశం వచ్చినా నిలబెట్టుకునే పరిస్థితి కనిపించడం లేదని బాధపడుతున్నారట. పార్టీకి విధేయతగా ఉన్న ఈ కుటుంబానికి గతంలో నామినేటెడ్ పదవులు కూడా ఏమీ ఇవ్వలేదు. సుగవాసి ప్రసాద్ బాబుకు టీటీడీ బోర్డు మెంబర్గా అవకాశం ఇచ్చినప్పటికీ అది 3 నాళ్ల ముచ్చటగా మారిపోయింది. పదవులు అవకాశాల విషయం పక్కన పెడితే పార్టీలో గౌరవమైనా దక్కుతుందా అంటే అది లేదంటున్నారు. ఇటీవల సీఎం చంద్రబాబు రాయచోటి పర్యటనకు వచ్చిన టైంలో ఆయనను కలిసే నాయకుల లిస్టులో వారి పేరు లేకపోవడంతో కార్యక్రమానికే వెళ్లకుండా దూరంగా ఉండిపోయారు. ప్రోటోకాల్ లిస్టులో సుగవాసి బ్రదర్స్ పేర్లు లేకపోవడం వెనుక స్థానిక మంత్రి హస్తం ఉన్నట్లు పుకార్లు షికార్లు చేశాయి. రాయచోటి నియోజకవర్గం టీడీపీలో సీనియర్లుగా ఉన్న సుగవాసి కుటుంబాన్ని తొక్కేయడానికి మంత్రి పావులు కదుపుతున్నట్లు టాక్ జరుగుతోంది. మొదటి నుంచి టీడీపీతో ఎలాంటి అనుబంధం లేని మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గత ఎన్నికలకు 2 ఏళ్ల ముందు టీడీపీలోకి వచ్చారు. వచ్చి రావడంతోనే పార్టీలో చక్రం తిప్పడమే కాదు రాయచోటి సీటు దక్కించుకున్నారు. అనూహ్యంగా మంత్రి పదవి దక్కించుకుని అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు ఆ స్థానాన్ని పదిలం చేసుకునే వ్యూహాల్లో భాగంగానే పార్టీలో ప్రత్యర్థుల్లాంటి లీడర్లను ఒక్కొక్కరిని మంత్రి టార్గెట్ చేస్తున్నట్లు ఆ పార్టీలోనే చర్చ జరుగుతోంది. టీడీపీలో సీనియర్ లీడర్లుగా ఉన్న రమేష్ రెడ్డి ఇప్పటికే వైసీపీలో చేరారు. ఇక సుగవాసి కుటుంబాన్ని కూడా పార్టీకి దూరం చేస్తే భవిష్యత్తులో రాయచోటి టీడీపీలో తానొక్కడే లీడర్గా ఉండాలన్న వ్యూహంతో ముందుకు వెళుతున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మంత్రిగా రాంప్రసాద్ రెడ్డి అందరినీ కలుపుకొని వెళ్లకపోగా టార్గెట్ చేసి మరీ దూరం పెట్టే యోచనలో ఉన్నారు అనే టాక్ బలంగా వినిపిస్తుంది. ఒకవైపు రాజంపేట నియోజకవర్గంలో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థిగా ఉన్న సుగవాసి బాలసుబ్రహ్మణ్యంను పోటీగా జగన్మోహన్ రాజును మంత్రి బాగా ప్రోత్సహిస్తున్నట్లు సమాచారం. ఇటు రాయచోటిలో కూడా ఆ కుటుంబానికే చెక్ పెట్టేలాగా చేస్తున్నారట.
అయితే మంత్రి గారి మాటలకు అర్థాలే వేరులే అనుకుంటున్నారంట స్థానిక టీడీపీ నాయకులు. తాను జీవితంలో ఒక్కసారైనా ఎమ్మెల్యే కావాలనుకున్నానని, ఇప్పుడు ఏకంగా మంత్రిని అయ్యానని, ఇక తనకు ఏమీ వద్దనని సన్నిహితుల వద్ద చెబుతున్నారట. రాబోయే ఎన్నికల్లో తాను గెలిచినా ఓడిపోయినా పర్వాలేదని, అందరికీ న్యాయం చెయ్యడమే తన లక్ష్యమని చెప్పుకుంటూ తిరుగుతున్నారట మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. కానీ మంత్రి గారు చేస్తున్న రాజకీయాల వల్ల మంచి కంటే చెడే ఎక్కువగా ఉందని ఆ పార్టీ నాయకులే చెవులు కొరుక్కుంటున్నారట. 15 ఏళ్ల నుంచి మొన్నటి వరకు రాయచోటిలో టీడీపీ అధికారానికి దూరంగా ఉంది. ఇప్పుడు మంత్రి తీరు కారణంగా మరో రాబోయే 15 ఏళ్లు పార్టీ కనిపించకుండా పోతుందని వాపోతున్నారట. రాయచోటి నియోజకవర్గం టీడీపీలో నెలకొన్న అంతర్గత లుకలుకలను హైకమాండ్ దృష్టి సారిస్తోందా? అధినేత చంద్రబాబు ఏ విధంగా చెక్ పెడతారో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.